అందరికీ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటును వినియోగించుకోవాలి. ఓటు హక్కు పొందినటువంటి యువత నుండి పండు ముసలి వరకు కూడా ఎవరైనా సరే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా 100% మీరు మీ యొక్క ఓటును వినియోగించుకొని ఈ గ్రామంలో 100% పోలింగ్ జరిగేలాగా చూడవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది కనుక, అంతేకాకుండా మన ఓటుకున్నటువంటి విలువను గౌరవాన్ని కూడా మనం దక్కించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మనము సద్వినియోగం చేసుకోవాలి. మరి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును కూడా మనము స్వచ్ఛందంగానే ఓటును వినియోగించుకోవాలి తప్ప మరే ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగానే మీ యొక్క ఓటును మీరు వేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఓటు హక్కు మీద ఒక మంచి పాటను మా మిత్రుడు ఎస్వి మల్లిక్ తేజ గారు వినిపిస్తారు. ఓటు 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 ఏ
ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలి. ఓటు హక్కు ఉండి కూడా మనము ఓటు వేయనట్లయితే మనము ఉన్నా కూడా లేనట్టే అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎన్నికలు అనగానే మన గ్రామంలో 4 వ్యక్తులు నిలబడతారు. ఆ 4లో ఎవరైతే మనకు సేవ చేస్తారో, ఎవరైతే మనకు పని చేస్తారో, ఎవరైతే గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతారో అలాంటి వ్యక్తినే మనం ఎన్నుకోవాలనేటువంటి ఆలోచన గతంలో ఉండేది. ఎవరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారు, ఎవరు ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతాడు, మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి అనేది లేకుండా ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు అంటే ఎట్లయిపోయిందంటే నిలబడ్డ 4 గురించి గ్రామాలలో ఎట్లా మాట్లాడుతున్నారు అంటే పలానోడు ఉన్నారా ఆడు పెట్టాడు పైసలు పెట్టురా, మరి పలానోడు ఆడు మా పెడతాడు ఇది మా పెడతాడు, మరి ఎట్లా పలానోడు మాత్రం బాగా గట్టిగా ఉన్నాడు గట్టిగా ఖర్చు పెడతాడు. ఓట్ల గురించి ఎందుకు మనం ఖర్చు పెట్టాడు? ఓట్ల గురించి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటును రాజ్యాంగబద్ధంగానే వినియోగించుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండానే మన ఓటును మనం వినియోగించుకోవాలి. డబ్బు ఎవడు ఎక్కువ ఖర్చు పెడతాడో ఆ అభ్యర్థి గెలుస్తాడు అనే ముచ్చటకు వచ్చింది. ఇక్కడ మంచి పని చేస్తలే, చెడు పని చేస్తలే, వ్యక్తుల గురించి పని చేస్తలేదు, వ్యవస్థ గురించి పని చేస్తలే. మరి వాడు చదువుకున్నాడా, మన గ్రామ అభివృద్ధి పట్ల అవగాహన ఉన్నదా, మరి రేపు గెలిస్తే మనకు పనులు చేస్తాడా అనేది లేకుండా పోయింది. అట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్య కొన్ని గ్రామాలలో కొన్ని పద్ధతులుగా ఉన్నాయి. దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. మరి ఓటును మనము అమ్ముకుంటే అది ఎంత చిన్న చూపు అవుతుందో మీరే గ్రహించాలి. దయచేసి మరి రాజ్యాంగం కల్పించినటువంటి ఈ ఓటును దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దు. డబ్బుకే గాని, మద్యంకే గాని, చీరలకే గాని, కుంకుమ పరిడిలకే గాని తీసుకొని ఓటు వేసినట్లయితే రేపు గెలిచిన అభ్యర్థి దగ్గర మనం చిన్న చూపుగా భావించబడతారని మీకు తెలియజేస్తున్నాం. కనుక ఓటు అనేది చాలా గొప్పది. ఇవాళ నీటికి 4 వచ్చి దండం పెడుతున్నారు అంటే మీకు ఓటు ఉంటేనే దండం పెడుతున్నారు. ఓట్లు అయిపోయినాక ఎవరు దండం పెట్టరు, ఎవరు మన దగ్గరికి రారు. డబ్బల పడేంతసేపే దండాలు. కనుక ఈ విషయాలన్నిటి మీరు గమనించాలి. ఓటు అనే దాన్ని స్వచ్ఛందంగా మీరు వినియోగించుకొని ఒక మంచి పాలనను మనకు అందించేటోడు, మన బాగోగులు చూసేటోడు, గ్రామ అభివృద్ధిపై పట్టున్నవాడు, గ్రామాన్ని డెవలప్మెంట్ గురించి ఆలోచించే వ్యక్తి, మా అక్కల గురించి ఆలోచించే వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి. దానికే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప మరి డబ్బుకో, మద్యానికో, మాంసానికో, చీరలకో, కుంకుమ బరిడీలకో, మరే ఇతర ప్రలోభాలకు లొంగకుండా మీ ఓటును మీరు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దీనిపై మరొక పాట మా మిత్రుడు ప్రవీణ్ గారు పాడి వినిపిస్తారు. ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజాస్వామ్యముల ప్రధానమైనది, ప్రజల చేతిలో, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, అపూర్వమైనదిరా, ప్రజాస్వామ్యముల ప్రధానమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. రాజు కడుపున రాజు పుడతడనే వాదాన్ని పాతరేసినది నమో ప్రాంతాల ఏనానే గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా మరొక్కసారి ఈ జరగబోయే ఎన్నికల్లో మీరు మీ యొక్క ఓటును దయచేసి ఎవరు కూడా మీ ఓటును నోటుకు అమ్ముకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రకాష్ మరి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను.
ఓటుకు విలువ కడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఓటుకు 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటుండు, ఒక వ్యక్తి ఓటుకు 2000 రూపాయలు ఇవ్వాలనుకుంటుండు, ఒక వ్యక్తి ఓటుకు 5000 ఇవ్వాలని అనుకుంటుండు అని చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ ఓటుకున్నటువంటి విలువ, మనకున్నటువంటి విలువ అనేది మీరు గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు వేసేటువంటి ఓటు 1000 రూపాయలు తీసుకొని మనం ఓటు వేసినట్లయితే గెలిచినటువంటి అభ్యర్థి 5 సంవత్సరాలు పదవి కాలంలో ఉంటాడు. ఎవరు గెలిచినా 5 సంవత్సరాలు పదవి కాలంలో ఉంటాడు. సంవత్సరంకు 365 రోజులు స్వామ్యం కూని అవుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. ఇవాళ డబ్బుకి ఎంత ఖర్చు పెడతాడో అంతకు 4 గంటలు సంపాదించుకునే ఆలోచన చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీడు నా కులపోడు, వాడు పలాని కులపోడు, కులము మతము తేడా వద్దు. మనకు అభివృద్ధి చేసే వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. భారత రాజ్యాంగం కల్పించినటువంటి వజ్రాయుధం లాంటి ఈ ఓటును మనము స్వచ్ఛందంగానే నిర్వహించుకొని, స్వచ్ఛందంగానే ఓటింగ్ లో పాల్గొని 100% మన గ్రామంలో పోలింగ్ అయ్యే విధంగా గ్రామ ప్రజలందరూ కూడా చొరవ చూపాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్నలారా మీరు కూడా మద్యానికో మాంసానికో దయచేసి ఓటు అమ్ముకోవద్దు. అక్కలారా అన్నలారా మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. స్వచ్ఛందంగా ఓటు వేసి మంచి వ్యక్తిని వెన్నుకుంటే 5 సంవత్సరాలు మనం పనులు చేయించుకునే హక్కు ఉంటది. డబ్బు తీసుకొని రాదు, మనం గట్టిగా నిలబడి అడగరాదని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.